గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అంటే రేపు జరుపుకునేటటువంటి రక్షాబంధన్ ఏ విధంగా జరుపుకోవాలి అనేది ఇక్కడ మన టీచర్స్, లేడీ టీచర్స్, జెన్ స్టాఫ్కి అంటే సోదరులుగా భావించి వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటున్నారో మీకు చూపించడానికి, అంటే ప్రతి పండగను గురించి విద్యార్థులకి సంపూర్ణంగా తెలియడం కోసం మనం ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటాం పాఠశాలలో. అయితే మరి ఈ రక్షాబంధన అంటే ఒకరికి రక్షణ కల్పించడము, క్షేమంగా ఉండేటట్టుగా చూడడము అని అర్థం. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి వచ్చినది మాత్రం కాదు, పురాణాల కాలం నుంచి ఈ పండగ అనేది జరుపుతూ ఉన్నారనమాట. అంటే పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు రాజులు అందరూ. అయితే ఈ రాజులు క్షేమంగా తిరిగి రావడం కోసం రక్ష కడతారు. అంటే రక్షాబంధన్ అంటే ఒక్క సోదరులకు కట్టడమే కాదు, భర్తలకు విజయం రావడం కోసం భార్యలు అప్పట్లో కట్టేవాళ్ళు. అంటే రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళ భార్య అయినటువంటి మహారాణి తనకి రక్షగా ఒక ఆరెంజ్ కలర్ థ్రెడ్ అనమాట. ఆరెంజ్ అంటే మనకి కాషాయం రంగు అంటారు తెలుగులో. ఆ కాషాయపు రంగు కలిగినటువంటి దారాన్ని రక్షగా కడుతుంది అనమాట. మీరు క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలి అని. అంటే రక్షాబంధన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నేను మీకు రక్షగా ఉన్నాను, అంటే నా మనసులో మీ క్షేమాన్ని కోరుతున్నాను అని ఆశిస్తూ ఎవరికైతే రక్ష కడుతున్నామో వాళ్ళు కట్టించుకున్న వాళ్ళట మాకెవరైతే క్షేమం కోరి మాకు రక్షగా కట్టారో ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళ బాధ్యతలను మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి రక్ష కట్టించుకుంటారట. అప్పట్లో ఇంద్రుడు సతీదేవి భార్యాభర్తలు. స్వర్గలోకానికి దేవతలకి రాజు అయినటువంటి మహేంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. అతడు రాక్షసులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడల్లా తన భార్య అయినటువంటి సతీదేవి ఈ ఇంద్రుడికి రక్ష కడుతుందట. ఎందుకు అనంటే రాక్షసుల బారి నుండి నా భర్త ప్రాణాలు ఈ రక్ష కాపాడుతుంది అన్న ఉద్దేశంతో ఆమె ఆ విధంగా రక్ష కట్టి పంపిస్తుందట. రక్ష కట్టించుకున్నటువంటి ఆ మహేంద్రుడు ఏమని తలుచుకుంటాడట మనసులో, యద్భావం తద్భవతి అంటారు కదా, మనసులో మనం ఏదైతే భావిస్తామో అదే జరుగుతుందనమాట, అలాగే ఉంటుంది అని అర్థం అనమాట. తను కూడా ఏమనుకుంటాడట, నా భార్య ఏదైతే నా క్షేమాన్ని కోరి నన్ను పంపిస్తుందో తను కూడా సుమంగలిగా ఉండాలి అని చెప్పి తను కోరుకుంటూ యుద్ధానికి వెళ్ళి విజయవంతంగా తిరిగి వస్తారట. తర్వాతి కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు విజయవంతంగా తిరిగి రావడానికి, క్షేమంగా ఉండడానికి వాళ్ళ భార్యలు వాళ్ళకి కట్టేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆచార సాంప్రదాయం అలా మారుతూ ఏ విధంగా మారింది అని అంటే, ఈ రక్ష అనేది ఒకరిని రక్షించడానికి కట్టేదే కాబట్టి అని చెప్పి ఈ స్త్రీలు పురుషులకి కట్టేవారు అనమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళు కట్టడం జరుగుతుందో వాళ్ళ క్షేమాన్ని కూడా మేము కోరుకుంటాము అని అది ఆచారంలో ఆ సాంప్రదాయం ప్రకారంగా వస్తూ వచ్చిందనమాట. ఆ విధంగా ఈ రక్షాబంధన్ అనేది ఏర్పడింది. ఇంకా అంతేకాదు, అందుకే అంటారు సోదరి మండలే కాదు, కొంతమందికి అక్క చెల్లెళ్ళు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రక్ష కడతారు. చాలా మంది గమనించి ఉంటారు, చాలా మంది ఇళ్లలో కూడా అక్క చెల్లెళ్ళు లేకపోతే అన్న తమ్ముళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నాన్నకో లేకపోతే వాళ్ళ బాబాయ్కో లేకపోతే వాళ్ళ మామకో కొంతమందికి అలవాటు ఉంటుందన్నమాట. ఏంటి అని అంటే వాళ్ళకి రక్షణ కల్పించడానికి అని అర్థం అనమాట. ఈ విధంగా రక్షాబంధన్ అనేది చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఇది రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.
फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, सबका कहना है। जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। आंखों में नींद ना दिल में चैना है, 1000 में मेरी बहना है। सारी उम्र हम संग रहना है, फूलों का तारों का सबका कहना है। जाना दुनिया ने तू है क्यों उदास, तेरी प्यासी आंखों में प्यार की है प्यास। ये ना जाना दुनिया ने तू है क्यों उदास, तेरी प्यासी आंखों में प्यार की है प्यास। आ मेरे पास आ कह जो कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, 1000 मेरी बहना है।